ఈ దినాన ఇలాగా చేరి ఇలా ప్రభుని స్తుతించడానికి ప్రభు సహాయం చేశాడు. కాబట్టి రెండు చేతులు కూడా ప్రభు వైపు చాచి ఒక మంచి స్తోత్రం యేసుకి చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విశ్రాంతి దినపు ఆరాధన లైవ్కి మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి బేతేలు నిరీక్షణ సహవాసం తరపున మీ అందరికి కూడా ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే యేసుక్రీస్తు వారి తరపున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఈ యొక్క విశ్రాంతి దినపు ఆరాధన వాక్య ధ్యానమునకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వారందరూ కూడా తీయండి. ఇంటి దగ్గరే ఉన్నాం కదా, ఫోన్లో వస్తుంది లేకపోతే టీవీలో వస్తుంది, కాబట్టి విందాంలే అని అశ్రద్ధగా ఉండొద్దు. అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథంలో తీయండి. 21వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. సీమోను పేతురు చదవండి. నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదము అనిరి. వారు వెళ్ళి దోణెను ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. మీరున్న స్థలంలో తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, శాశ్వత కాలం వరకు కృప చూపించువాడా, విస్తారమైన కృప దయ వాత్సల్యము కలిగిన కనికరము కలిగిన మా తండ్రి, మరొకసారి మేమందరం కూడా నీ కృపా సన్నిధిలో వేచి చూస్తున్నాం. మీరేం మాటలు మాట్లాడతారో అని ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అని, నీ యొద్దకు వచ్చేవారిని నువ్వు ఎంత మాత్రాన త్రోసివేసే దేవుడు కాదని ఆశ, నిరీక్షణ, విశ్వాసంతో నిలబడి ఉండగా, ఎదురు చూస్తుండగా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రాణ ఆత్మ శరీరములతో మేమందరం కూడా నీ సన్నిధిలో లొంగిపోతుండగా నీవే నీ ఆత్మ కార్యాన్ని మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. వినే చెవి, గ్రహించే మనసును మీరు అనుగ్రహించండి. ప్రతి విధమైన నిద్రమొత్తు, ఐకిక విచారాలు, పరధ్యాసను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం. ప్రభువా, నీవే బోధించువాడుగా, గ్రహింప చేయవాడుగా, ఒప్పింప చేయవాడుగా ఆత్మకార్యాన్ని నడిపించండి. నీ పక్షముగా నీ దాసునైన నేను నిలబడుతుండగా నీవే ప్రతి మాటను నా ద్వారా పలికించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి మాట కూడా మంచి నేల మీద పడిన విత్తనం వలె విస్తారంగా ఫలించినట్లుగా నీ ఆత్మ కార్యాన్ని ఈ స్థలంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ మేమందరం కూడా తగ్గవలసి ఉంది ప్రభువా. నీ నామము మాత్రమే హెచ్చించబడి ఉండవలసి ఉండగా నీ మహిమ కొరకు నన్ను వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా దేవుని మాటలను వినాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నా. ఎందుకంటే దేవుని వాక్యంను అశ్రద్ధగా వినేవాడు శాపగ్రస్తుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నది మనుషులైనప్పటికీ దేవుని ఆత్మ మూలముగా ప్రతి మాట మీకు వినబడుతుందని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా. యోహాను భక్తుడు తన యొక్క సువార్తలో ఒక సందర్భాన్ని రాసినట్లుగా మనం చూస్తున్నాం. మనందరికీ కూడా చాలా పరిచయమైన వ్యక్తి, క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ లోకానికి పేతురు అనే పేరు చాలా చాలా పరిచయం. పేతురు తెలియని వాడు ఎవరు కూడా ఉండరు. ఏమండి, ఆ పేతురు జీవితంలో నుండి కొన్ని విషయాలను ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రధాన శిష్యుడిగా పిలువబడతాడు పేతురు. యేసు ప్రభు వారికి ప్రాముఖ్యంగా 12 మంది శిష్యులు ఉంటే ఆ 12 మంది శిష్యుల్లో మరి ప్రాముఖ్యముగా 3 కనబడుతూ ఉంటారు. ఆ 3లో ఒకరైన సీమోను పేతురు యేసుక్రీస్తు వారితో దాదాపుగా 3.5 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాల్లో ఇతడు కూడా పాలిభాగస్తుడై ఉన్నాడు. యేసు ప్రభు వారు వెన్నంటే ఉన్నాడు ఈ యొక్క శిష్యుడు. అయితే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన సమయం వచ్చింది. యేసు ప్రభు వారు భూమికి ఆకాశం మధ్య ఆయన వ్రాలాడుతూ ఆయన సమాధి చేయబడి సమాధిలో పెట్టబడిన ఆ దినాల్లో, ఆ సమయాల్లో పేతురు ఏమి చేయాలో తెలియక
ఇక్కడ ఒక సందర్భంలో మనకి ఏమని కనబడుతుందంటే, నేను వెళ్ళి వల వేయబోతున్నాను, నేను వెళ్ళి చేపలు పట్టబోతున్నాను, మీరు కూడా నాతో వస్తారా అని అడిగే లోపే శిష్యులు అంటున్నారు, మేము మాత్రం ఏం చేస్తాంలే, మేము కూడా వచ్చి నీతో పాటు వల వేస్తాం, నీతో పాటు చేపలు పడతాం, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాం, నువ్వేమి చేస్తే అది చేస్తాం అని మిగిలిన శిష్యులందరూ కూడా అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. వాస్తవికంగా ఎందుకు ఈ సందర్భాన్ని మనం ధ్యానం చేయాల్సి వస్తూ ఉంది, ఎందుకు ఈ సందర్భంలోని విషయాలను ఈ ఉదయకాల సమయంలో మీ వద్దకు తేవాల్సి వచ్చిందంటే, పేతురు చేపలు పట్టడం విషయముగా ఏమి కాదు, అది అతని వృత్తి, అతని పని. చిన్ననాటి నుండి వారి యొక్క తరతరాలుగా వారి కుటుంబము చేస్తున్న పని. ఇక్కడ విశేషం ఏంటంటే, పేతురు వెళ్ళి చేపలు పట్టడం అదేంటండి, వారి యొక్క వంశపారముగా వస్తున్న పని అంటున్నారు, అది అతని వృత్తి అంటున్నారు. మరి ఎందుకు ఈ సందర్భాన్ని మా ముందుకు తీసుకొస్తున్నారు అని అంటే, ఇక్కడ పేతురు ఒకసారి ఒక మాట అన్నాడు. యేసుక్రీస్తు వారు శరీరధారి గుండి స్వార్థ ప్రకటిస్తూ ఉండి ఆ గలిలయ సరస్సు తీరాన నడుచుకుంటూ వెళుతూ ఉండగా యేసు ప్రభు వారికి 2 దోణులు కనిపించినాయి. జాగ్రత్తగా వినండి. ఎన్ని దోణులు కనిపించినాయి? 2. అయితే యేసుక్రీస్తు వారు 2 దోణిలో ఒక దోణి అయిన సీమోను పేతురు దోణిని చూచి దానిని అడిగి దానిలోకి ఎక్కాడు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఎవరిలోకి బలవంతంగా వచ్చేవాడు కాదు, ఎవరిని కూడా బలవంతం చేసేవాడు కాదు. వాడి ఇష్టపూర్వకంగా, ఫ్రీ విల్ అని ఒక మాట మనకి తరచుగా వినబడతా ఉంటుంది. ఏమండి, వారి యొక్క ఇష్టపూర్వకంగానే ప్రభు ఏ కార్యాన్నైనా చేస్తాడు. అలాగే పేతురుని కూడా అడిగాడు, పేతురు నీ యొక్క దోణిను నాకు ఇస్తావా అని అడిగాడు. వెంటనే పేతురు ఏమన్నాడంటే, అప్పటికే పేతురు రాత్రంతా కూడా వలవేసి అలసిపోయాడు. చాలాసార్లు వలవేశాడు. విషయం ఏంటంటే వారికి ఏమీ కూడా దొరకలేదు. అలాంటి సమయంలో యేసయ్య పేతురును దోణిని అడిగాడు. వాస్తవికంగా అదే పరిస్థితిలో నీవో నేను ఉంటే ఏమంటాం తెలుసా? కుదరదయ్యా, రాత్రంతా కూడా మేము ప్రయాసపడ్డాం, మా బాధలో మేము ఉన్నాం, మా తిప్పలు మేము పడుతున్నాం, ఎంత ప్రతికూలత ఏర్పడిందో తెలుసా, నా కుటుంబాన్ని నేను ఎలా పోషించాలో అర్థం కాని నిరాశ నిస్పృహల మధ్య నేనున్నాను, ఇలాంటి టైంలో నేను నీకు సహాయం చేయలేను అని మనం అంటాం. కానీ పేతురు మాత్రము యేసయ్య ఆ మాట అడగగానే వెంటనే యేసయ్యకు దోణి ఇచ్చాడు. నేనేమంటానంటే, అబ్రహాముకి దేవుడు మొట్టమొదటిగా ప్రత్యక్షమయ్యి, అబ్రహామా నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, ఇదిగో కిందున్న ఇసుక రేణు వలె ఆకాశంలో ఉన్న నక్షత్రాల వలె నీ సంతాన్ని వృద్ధి చేస్తా అని అబ్రహాముతో దేవుడు చెప్పగానే అబ్రహాము ఎలా ఆ మాట యందు విశ్వసించి లోబడి దేవుని మాట ప్రకారంగా వెళ్ళాడో అదే విశ్వాసముతో కూడా పేతురు చేసి ఉంటాడేమో నేను నమ్ముతున్నాను. అయితే దేవుడు పేతురు దోణిని అడగగానే వెంటనే ఆ దోణిను యేసయ్యకి ఇచ్చాడు. ఇప్పుడు పేతురు వెంటనే దేవునికి ఇవ్వగానే ఏమని అనుకుని ఉండొచ్చు? వాస్తవికంగా మనం ఏమనుకుంటాం, రాత్రంతా అలసిపోయాం కదా, దేవుడు ఏదైనా కార్యం చేసి, దేవుడు ఏదైనా అద్భుతం చేసి ఈ దినానికి సరిపడా లేకపోతే నా జీవితానికి సరిపడా దేవుడు ఏదైనా కార్యం చేస్తాడేమో అని మనం అనుకుంటాం. కానీ ప్రభు ఏం చేశాడు తెలుసా? దోణిని అడిగి ఆ దోణిలోకి ఎక్కిన తర్వాత ఆయన లోతుకి నడిపించి వలవేసి పేతురు దోణిని నింపులా. మొదటిగా ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ దోణిలోకి ఎక్కి ఆ దోణిలో నుండి దేవుడు జన సమూహానికి వాక్యమును బోధించాడు. అంటే యేసు ప్రభు వారు నీ దోణిని అడిగినా, నీ ఉద్యోగంలో ఆయన స్థానం అడిగినా, లేకపోతే ఏది అడిగినా మొదటిగా అది ప్రభు పనిలో వాడబడాలి. అది నీ ధనమైనా, నీ వ్యాపారమైనా, నీ యొక్క ఉద్యోగమైనా, నీ జ్ఞానమైనా, నీ అండకండ బలమైనా, ఏదైనా సరే మొదటిగా అది దేవుని పనిలో వాడబడాలి. ఎప్పుడైతే దేవుని పనిలో అది వాడబడుతుందో అప్పుడు అది కొరత లేనంత దీవెన, నిండిపోయినంత దీవెన, వల పిగిలిపోయినంత దీవెన దానికి అనుగ్రహించబడతా ఉంటుంది. యేసుప్రభు వారు దోణి అడగగానే దోణి ఇచ్చాడు. యేసుప్రభు వారు దోణిలో ఎక్కి సువార్తను ప్రకటిస్తున్నాడు. సువార్తను ప్రకటిస్తుండగా అయిపోయిన తర్వాత పేతురుతో అంటున్నాడు, ఇదిగో పేతురు, ఇదిగో నీ దోణిను కొంచెము లోపలికి నడిపిస్తావా అన్నాడు. ఏమన్నాడు? కొంచెము లోపలికి నడిపిస్తావా? ఏమండి అనకూడదు, కానీ మీ పని మా ఆటకుంది అనుకుంటా. అసలే నిరాశ నిస్పృహలు, ఏమీ పడలేదని బాధ, ఆందోళన, ఇలాంటి టైంలో దోణిని అడిగారు. పోనీలని దోణిను ఇచ్చిన తర్వాత పని ఏమన్నా 5 నిమిషాలు ముగించుకుని వెళ్ళిపోతావా అనుకుంటే 2-3 గంటలు ప్రసంగం చేశాం.
అసలే నీరసిల్లిపోయిన జీవితం, ఆహారం లేదు, రాత్రంతా ప్రయాసపడ్డాడు, అనేకమైన ఆలోచనల చేత అతను మరల కలుపబడుతున్నాడు. అలాంటి సమయంలో అడిగేవో పోనీలే అని ఇచ్చాను, ఇప్పుడేమో లోపలికి పోనీమంటున్నావు. నేను పోనీను, అర్జెంటుగా నా ధోనిని దిగి వెళ్ళిపో అని అనలా. ఏం చేశాడు తెలుసా? చాలా చక్కగా అక్కడ రాస్తుంటాడు, ఏమండి తీనక్కర్లేదు కానీ అక్కడ రాస్తుంటాడు, దేవుడు మాట చొప్పున పేతురు ధోనిను లోపలికి నడిపించాడంట. ఎక్కడికి నడిపించాడు? చాలా అద్భుతమైన విషయం. అప్పటికేమీ పేతురుకి దేవుడికి పరిచయం లేదు. పేతురును యేసు ప్రభువు కలిసి అద్భుతములు చేసిన సందర్భం లేదు. కానీ పేతురు ఆయన యందు విశ్వాసం ఉంచాడు. అద్భుతమైన విషయం. సహోదరి సహోదరుడా, ప్రభుని ఎంత కాలముగా వెంబడిస్తున్నాం? ఎంత కాలముగా దేవుని వాక్యములు ఎదుగుతున్నాం? సంఘములో నీరు కట్టిన చెట్టు వలె పైకి కనబడుతున్నప్పటికీ విశ్వాస సంబంధమైన కార్యాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో నువ్వు అనుభవించగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించు. విశ్వాసమునకు ఆధారమేమీ లేని సమయంలో అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ఎంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె మనల్ని ఆవరించింది. ఏమండి, ఎంత గొప్ప సాక్ష్య సమూహము! ఉదయం లేచినప్పటి నుండి పడుకునేంత వరకు ఎన్ని సాక్ష్యాలు, ఎన్ని అద్భుతాలు, ప్రభు చేసిన కార్యాలు నలుదిక్కుల నుండి నానా విధాలుగా వింటున్నావు. అయినా మన జీవితంలో ప్రభు యందలి విశ్వాసం కలగట్లా, ప్రభు మీద ఆధారపడే జీవితంలోకి మనం నడిపించబడట్లా. ఎన్నాళ్ళు అవిశ్వాసంతో ఉంటావు, ఎన్నాళ్ళు అల్ప విశ్వాసంతో ఉంటావు. ప్రభు చెప్పినట్లుగా, ఇదిగో నేను మీ అవిశ్వాసమును బాగు చేస్తా అన్న మాట రూఢిగా ప్రభు మన పరిచర్యలో కూడా ప్రభు జరిగించునుగాక. వెంటనే ధోని అడిగాడు, ధోని ఇచ్చాడు, లోపలికి పోనిమన్నాడు, లోపలికి పోనిచ్చాడు. పేతురు ఎప్పుడో నీవు వలవై అన్నాడు. ఏమండి, ప్రభువా నీకు తెలియదేమో, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఇప్పుడు ఉదయం కావస్తా ఉంది, మేము రాత్రి రమారమి 10 గంటలకు వచ్చాం, ఇప్పుడు దాదాపుగా 7, 8, 9 గంటలు అవుతా ఉంది. ఇప్పుడు చేపలు పడవు, ఇది చేపలు పడే సమయం కూడా కాదు, ఇప్పుడు వల వేసిన ప్రయోజనం ఉండదు అని ఇటువంటి మాటలు ఏమి చెప్పలా, ఇటువంటి సాకులు అతడేమి కూడా చెప్పలా. అతడు ఏమన్నాడు తెలుసా? అద్భుతమైన మాట, నాతో కూడా చెప్పండి. అయినను నీ మాట చొప్పున వల వేస్తా. ప్రతికూలత నిన్ను ఆవరించినప్పుడు, ఇబ్బందులు నిన్ను చుట్టుకున్నప్పుడు, నిరాశ నిస్పృహల చేత నీవు నడిపించబడుతున్నప్పుడు, ప్రభు నీకు వినిపించిన స్వరము ప్రకారంగా నువ్వు చేయగలుగుతున్నావా? ప్రతికూలత ఉంది, కరెక్టే, అవకాశం లేదు, కరెక్టే, అసలు ఆ పని జరగదు, ఇంపాసిబుల్, కరెక్టే. కానీ ప్రభు చెప్తున్నాడు, ప్రభు చెప్తున్నాడంటే ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ఆయన ఏమైతే చేస్తాడో అదే మనకి చెప్తాడు, మనకేం చెప్తాడో అదే ప్రభు చేస్తాడు. ప్రభు చేయలేనిది ఏది కూడా లేదు. కిందన భూలోకంలో కానీ పైన ఆకాశంలో కానీ ప్రభు అద్భుతము చేయలేనిది, ప్రభు చేయలేనిది అంటూ ఏది కూడా లేదు. ప్రియబిడ్డలారా, ఈ విషయాన్ని నోట్ చేసుకోండి. భూమి నిరాకారముగా శూన్యంగా పడి ఉన్నప్పుడే ఇదిగో మనం చూస్తున్న ఈ విశ్వం అంతా కూడా ప్రభు నిర్మించాడు. నిరాశ నిస్పృహలో ఉన్న పేతురు జీవితంలో కూడా ప్రభు అద్భుతం చేయడానికి ఆ ధోనిని చూశాడు. చాలాసార్లు అనుకుంటాం దేవుడు స్వార్థంగా ఈ పనిని చేసినట్టున్నాడండి. 2 ధోనిలు చూశాడుగా, 2 ధోనిలు చూచి ఒక ధోని కోరుకున్నాడేంటి? ఒక ధోని కోరుకుని ఒక ధోనిని నింపుతాడా అని అనుకోవచ్చు. కాదు కాదు కాదు. ప్రభు ఎప్పుడు కూడా ఎవరి విషయంలో స్వార్థము చూపించేవాడు కాదు. ఒక తండ్రికి ఒక తల్లికి 2 కుమారులు ఉంటే నిజముగా ప్రేమించువారైతే వారి ఇరువురు పట్ల ఒకే ప్రేమను చూపిస్తాడు. యేసుక్రీస్తు వారు కూడా, తండ్రి అయిన దేవుడు కూడా మనందరి ఎడల ఆయన ఒకే ప్రేమను చూపించాడు. ఎలాగూ అంటే తన ఒక కుమారుడు మనందరి కొరకు పాప విమోచన క్రయధనముగా ఆయన మనందరి కొరకు రక్తము కార్చాడు. ఇది ధనవంతుల కొరకండి, ఇది పరిశుద్ధుల కొరకు,
ఇది నీతిమంతుల కొరకు, అందంగా ఉన్న వారి కొరకు, చదువుకున్న వారి కొరకు అని చెప్పలేదు. ఎందుకంటే మనందరము కూడా, ఈ విశ్వమంతా కూడా ఆయన కుమారులు, ఆయన కుమార్తెలే గనుక. ఇప్పుడు యేసయ్య 2 ధోనిని చూసి 1 ధోనినే కోరుకున్నాడు అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు వల వేయమన్న తర్వాత, వల వేసిన తర్వాత పేతురు విస్తారమైన చేపలు పట్టాడు. విస్తారమైన చేపలు పట్టి ఆ వల లాగలేకపోతున్నాడు. మరొక విషయం ఏంటంటే ఆ ధోని కూడా నిండిపోతా ఉంది. ఆ ధోని కూడా నిండిపోతా ఉందంటే పేతురు సైగ చేస్తున్నాడు దూరంలో ఉన్నవాడికి, ఇటు రండి, ఇదిగో నా ధోని నిండిపోయింది, నా వల పిగిలిపోతా ఉంది, రండి అని కేకలు వేస్తా ఉన్నాడు. వారు కూడా వచ్చాడు. వారు కూడా వచ్చి ఏం చేశారు తెలుసా? వచ్చిన వారు ధోని కూడా నిండిపోయింది. వచ్చిన వారి ధోని కూడా సమృద్ధిగా నిండిపోయింది. ప్రభు ఎన్ని ధోనిలు చూశాడని చెప్పుకున్నాం? 2 చూశాడు. ప్రభు ఇప్పుడు 1 ధోనిని నింపాడా, 2 ధోనిలు నింపాడా? ప్రభు 2 ధోనిలు చూచాడు, 2 ధోనిలు నింపాడు. అయితే ఒకటేమో ప్రభు పని కొరకు అవసరమైంది, రెండోదేమో ప్రభు దీవించిన దీవెన చేత నింపబడడానికి అవసరమైంది. 2 అవసరమే సహోదరి సహోదరుడా, 2 కూడా అవసరమే. మరొకసారికి మేము ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒకటేమో యేసయ్య వెళ్ళి సువార్తను ప్రకటించిన తర్వాత దాన్ని నింపాడు. రెండోది కట్టబడింది, కట్టబడినట్లుగానే వచ్చిన తర్వాత దాన్ని నింపాడు. ప్రభు దేనినైనా నింపగలడు. ఆయన దేనినైనా నింపడానికి సంసిద్ధుడు, శక్తి కలిగిన వాడు, అద్భుతము చేయగలిగిన వాడు. ఈ అద్భుతం అంతా కూడా చూసిన తర్వాత పేతురు ఏం చేయాలి? వాస్తవికంగా మనం ఏం చేస్తాం? ధోనిలు నిండిపోయి అన్ని చేపలు నాకు దొరికాయి. ఇప్పుడు నేను ఏ మార్కెట్కి వెళ్ళి బిజినెస్ చేయాలి, ఈ చేపలకి ఎంత ప్రైస్, ఎంత రేటు నిర్ణయించాలి అని ఎన్నో లెక్కలు వేస్తాం మనం. పేతురు ఏం చేశాడు తెలుసా? నిండిపోయిన ఆ ధోనిని వదిలేశాడు. విస్తారంగా నింపబడిన ఆ ధోనిని వదిలేశాడు. వెళ్ళిపోయి యేసు పాదాల మీద పడ్డాడు. యేసు పాదాల మీద పడి అంటున్నాడు, ప్రభువా నేను పాపిని, నన్ను విడిచి వెళ్ళిపో, నన్ను విడిచి వెళ్ళిపో ప్రభువా అంటున్నాడు. పేతురుకి ప్రభు ఏమని చెప్పాడా? పేతురు, నీ వ్యాపారంలో మోసం చేశావు, లేకపోతే అబద్ధం ఆడావు, జారత్వము చేశావు, వ్యభిచరించావు, దొంగిలించావు, పాప సంబంధమైన కార్యాలు, చీకటి కార్యాలు, శరీర సంబంధమైన కార్యాలు నువ్వు చేశావు అని ప్రభు పేతురుతో ఒక్క మాట అని చెప్పాడా? చెప్పండి, ఒక్క మాట కూడా ప్రభు చెప్పలేదు. పేతురు హృదయం ఎలా తెరవబడింది? ఇదిగో ఆయన ఆ ధోనిలో ఉండి సువార్త ప్రకటిస్తుండగా, ఆ ధోనిలో ఉండి మాటలు మాట్లాడుతుండగా, ఇదిగో పేతురు హృదయము కదిలించబడింది. పేతురు హృదయంలో నుండి పశ్చాత్తాప ప్రవాహము బయలుదేరింది. ఎప్పుడో ఆ పశ్చాత్తాపం ముందు నిండిపోయిన ధోనిలు అతనికి ఏమీ కనిపించట్లా, అతనికి ఏమీ అనిపించట్లా. అతనికి అనిపిస్తున్నది ఒకటే, నేను వెళ్ళి యేసు పాదాల మీద పడాలి, యేసు పాదాల మీద పడాలి. యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తాం. దైవ దర్శనము యెషయా చూస్తున్నప్పుడు, ఇదిగో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన జనముల మధ్య నివసిస్తున్న వాడిని, నేను పాపిని. యెషయాకి ఎవరు కూడా పాపి అని చెప్పలా. ఆ పరిశుద్ధమైన వాతావరణంలో అతను చూడగానే, ఆ పరిశుద్ధమైన వాతావరణంలో అతని పరిస్థితి కనబడిపోతోంది. దేవుని ముఖ కాంతిలో కూడా పేతురు పాపములు కనపడుతున్నాయి, పేతురు జీవితం కనపడుతుంది. అతడు పాపి, అతడు పాపము చేసిన వాడు, దేవునికి దూరంగా బ్రతుకుతున్నవాడు అని అతనికి అర్థమైపోయింది. యెషయాకి అర్థమైనట్లుగా. అందుకని యెషయా కూడా అంటాడు కదా, అయ్యా నేను పాపిని, నేను పాపిని అని అంటున్నప్పుడు కాలుతున్న ఒక నిప్పును తీసుకొచ్చి అతని పెదవులకు తగిలించగానే అతని పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. అప్పుడు అంటున్నాడు కదా, ఇదిగో నేను ఉన్నాను, నన్ను పంపించో, నీ పని చేస్తా. ఎప్పుడైతే మన పాపములన్నీ క్షమించబడతాయో, ఎప్పుడైతే మన పాపములు మనం ఒప్పుకుంటామో, దేవుని పని చేయాలనే ఆశ, అపేక్ష మనలో కలుగుతుంది. పాపములో ఉన్నవాడు దేవుని పని చేయలేడు, దేవుడి పని చేస్తున్నవాడు పాపము చేయలేడు. ఎందుకంటే ఒక వరలో 2 కత్తులు ఉండవు. అలాగే లోకములో ఉన్నవాడు దేవుని పని చేయలేడు, దేవుడి పని చేస్తున్నవాడు లోకంలో ఉండడు.
కొంతమంది చేస్తున్నట్టుగా నటిస్తారు, కానీ వాస్తవంగా చేస్తున్నట్లు కాదు. అయితే ఇప్పుడు యేసు ప్రభు వారు అంటున్నాడు కదా, పేతురు నా వెంట వస్తే, నన్ను గనుక వెంబడిస్తే నువ్వు చేపలు పట్టుకునేవాడు కాదు, మనుషులు పట్టేవాడినిగా చేస్తా. చేపలు పట్టాలంటే వల కావాలి, మనుషులను పట్టాలంటే, నిజముగా ఒక మనిషిని పట్టాలంటే దైవ వాక్యము కావాలి. దైవ వాక్యము కావాలి. దేవుని వాక్యమే ఒక మనిషిని ఆకర్షించగలదు. దేవుని వాక్యమే ఒక మనిషిని ప్రేమించగలదు. దేవుని వాక్యమే నరకములో ఉన్నవాడిని నిత్య రాజ్యంలోకి తీసుకెళ్ళగలదు. దేవుని వాక్యమే ఒకరిని స్వస్థపరచగలదు, ఒకరిని నీతిమంతుని చేయగలదు. ఇదిగో అటువంటి వాణిగా నిన్ను చేస్తా అన్నాడు. అక్కడ ఒక మాట మనకు కనబడుతుంటుంది. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే, ఆ లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే ఏమని ఉంటుందంటే, అక్కడ 5వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చూస్తే, వారు సమస్తమును విడిచిపెట్టి, లూకా సువార్త 5వ అధ్యాయము 11వ వచనం చూస్తే, వారు సమస్తమును విడిచిపెట్టి దేవునిని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయం 20వ వచనం చూస్తే, అక్కడ పేతురు తమ వలలను విడిచి యేసును వెంబడించాడు. మత్తయి ఏమో వలలు విడిచాడు అని రాస్తే, లూకా ఏమో ఒక అడుగు ముందుకు వేసి సమస్తమును విడిచాడు. అంటే వలలతో పాటు అతని జీవితాన్ని, అతని లోక సంబంధమైన ఆలోచనలు, లోకముగా ఇన్నాళ్ళు బ్రతికిన ఆ జీవితం అంతా కూడా అతను ప్రక్కన పెట్టేశాడు. సమస్తమును కూడా విడిచి అతడు యేసుని వెంబడించాడు. ఏమండి, ఎవరిని వెంబడించాడు? యేసును వెంబడించాడు. చాలా బాగుంది. కానీ మూలవాక్యం మనం ఏం చదువుకున్నాం? పేతురు, ఇదిగో నేను చేపలు పట్టబోతున్నాను అని వారితో చెప్పగా, మేము కూడా నీతో వచ్చేదమని వారు వెళ్ళి ధోని ఎక్కి వల వేస్తూ ఉన్నారు, కానీ వారికి ఏమీ దొరకలేదు. అదేంటండి? ఒకసారి వలలు విడిచాడు కదా, ఒకసారి వలలు విడిచి వెళ్ళిపోయాడు కదా. ప్రభువా, ఇదిగో నీ పని కోసం, నీ కోసం సమస్తమును కూడా విడిచిపెడుతున్నాను అని చెప్పిన పేతురు మరలా వలల యొద్దకు ఎందుకు వెళ్ళాడు? వలల దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఎలీషాను చూద్దాం. ఎప్పుడైతే దైవజనుడని ఏలియా వెళ్ళి ఎలీషాను ముద్దు పెట్టుకుని నువ్వు దేవుని పని చేయాలి అన్నాడో, వెంటనే ఎలీషా ఏం చేశాడో తెలుసా? 12 అరకలతో అతడు పని చేస్తున్నప్పుడు ఆ 12 అరకలను విరక్కొట్టి, జాగ్రత్తగా వినండి, 12 అరకలు విరక్కొట్టి యొద్దులను వధించి భోజనము పెట్టి, ఇదిగో తన తల్లిని తన తండ్రిని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు. అరకలు ఎవరికైనా ఇచ్చేయచ్చుగా, అరకలు లేకపోతే దాచిపెట్టొచ్చుగా, ఇంటి దగ్గర ఉన్నారు తన తల్లిదండ్రులకు అప్పచెప్పొచ్చుగా. ఇదిగో సేవలో ఉన్నప్పుడు, దేవుని పనిలో ఉన్నప్పుడు, క్రైస్తవుడిగా మారిన తర్వాత, విశ్వాసగా మారిన తర్వాత, దైవ భక్తిలో ఎదుగుతున్నప్పుడు, దేవుని రక్త మాంసంలో పాలుభాగొస్తున్నప్పుడు, ఏదైనా శ్రమ వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే, ఏదైనా కొదువు వస్తే, ఇదిగో ఈ అరకలు జ్ఞాపకం రాకూడదు. ఈ అరకల మీద ఆధారపడే ఆలోచన నాకు రాకూడదు. వీటి మీద మనసు నాకు ఉండకూడదు అని వాటిని విరక్కొట్టి వెళ్ళిపోయాడు. నేనేమంటానంటే, పేతురు కూడా ఆ దినాన వలలను తగలబెట్టుంటే బాగుండేదేమో. వెళ్ళిపోయి వల వేస్తా ఉన్నాడు. వెళ్ళిపోయాడు, మళ్ళా వల వేసే స్థితికి వెళ్ళిపోయాడు. అందుకని చూడండి, పేతురు తన 3.5 సంవత్సరాల సేవా జీవితంలో, అనగా ప్రభుతో ఉండిన ఆ 3.5 సంవత్సరాల్లో పేతురు ఏ అద్భుతము చేయలేకపోయాడు. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చి తిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. అందుకు యేసు, చాలు, ఒక దయ్యము పట్టిన కుమారుణ్ణి యేసు ప్రభు వారి శిష్యుల దగ్గరికి తీసుకొచ్చారు. వారి ఉద్దేశం ఏంటంటే, ఇంత చిన్నదానికి యేసు ప్రభు వారి దగ్గరికి ఎందుకు వెళ్ళే, ఆయన శిష్యుల దగ్గరికి వెళితే పని అయిపోద్ది
అన్న ఉద్దేశము ఆలోచనతో ఆ కుమారుణ్ణి యేసు శిష్యుల యొద్దకు తీసుకొచ్చారు. కానీ విషయం ఏంటంటే యేసయ్య శిష్యులుగా పిలువబడుతున్న వారిలో పేతురు కూడా ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారి శిష్యులతో పాటు పేతురు కూడా ఉన్నాడు. కాబట్టి ఆ దెయ్యము వెళ్ళగొట్టలేని వారిలో ఎవరు కూడా ఉన్నాడు? పేతురు కూడా ఉన్నాడు. ఇప్పుడు పేతురు ఏమి చేయలేకపోయాడంటే దెయ్యమును వెళ్ళగొట్టలేకపోయాడు. ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాడు. పైగా భూమి ఆకాశములను శాసిస్తున్న యేసు వెంట నడుస్తూ ఉన్నాడు. మీకు ఒక విషయం చెప్పనా? పరిశుద్ధ గ్రంథంలో చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. మత్తయి సువార్త ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. చాలు చాలు, ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి. యేసు శిష్యులను పిలిచి ఏమన్నాడంట? ప్రతి విధమైన దాని మీద వారికి అధికారాన్ని ఇచ్చాడు. ఒకటి, దెయ్యములను వెళ్ళగొట్టడానికి, ఆ తర్వాత రోగములను బాగు చేయడానికి, ప్రతి కార్యమును చేయడానికి. యేసుక్రీస్తు వారు ఏ శక్తి కలిగి ఉన్నాడో, యేసు ప్రభు వారికి ఏ కృప ఇవ్వబడిందో, యేసు ప్రభు వారు ఎలా అద్భుతములు చేయబోతున్నాడో అలాగే శిష్యులకు కూడా ప్రభు అధికారం ఇచ్చాడు. బహుశా ఈ విషయం వారికి తెలిసి ఉంటుంది, అందుకని శిష్యులు ఎద్దుకు తీసుకొచ్చి ఉంటారు. కాకపోతే విషయం ఏంటంటే శిష్యులు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. మన అంశంలో పేతురు ప్రాముఖ్యము కాబట్టి పేతురు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోయాడు. పేతురు దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోవడానికి 3 కారణాలు చెప్పనా? ఒకటి, విశ్వాసం లేదు. నాతో కూడా చెప్తారా? వారికి ఏమి లేదు? విశ్వాసం లేదు. రెండోది, మనం చూసినట్లయితే దెయ్యమును వెళ్ళగొట్టే అధికారము అతనికి ఉన్నప్పటికీ, దెయ్యమును వెళ్ళగొట్టే అధికారము అతనికి ఇవ్వబడినప్పటికి కూడా అతడు దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాడు. హీ ఫెయిల్డ్ టు కాస్ట్ అవుట్ దట్ డిమాండ్. ఏమండి, పేతురు దెయ్యమును వెళ్ళగొట్టడంలో విఫలమయ్యాడు అధికారము ఇవ్వబడినప్పటికీ. గెహజీని కూడా ఒకరోజు దైవజనుడు పిలిచి అంటున్నాడు, గెహజీ, మనకెంతో ఆత్పురాలు, ప్రియురాలు, మనకెంతో సహాయకురాలు, మన పరిచయంలో ఎంతగో సహాయం చేస్తూ ఉంది. షునేమి పట్టణస్థురాలు యొక్క కుమారుడు చనిపోయాడంట. కాబట్టి నువ్వేం చేస్తావంటే నా దండము తీసుకువెళ్ళు. గెహజీ దండం తీసుకువెళ్ళమని దైవజనుడు చెప్పొచ్చుగా. గెహజీ, నీ దండానికి శక్తి లేదయ్యా, నీ దండముతో వెళుతూ నువ్వేం కార్యం చేయలేవు. కాబట్టి శక్తివంతమైనది నా దండం, దీన్ని తీసుకువెళ్ళి షునేమి పట్టణస్థురాలు కుమారుడు చనిపోయాడు, ఆమెను బాగు చేయి అని దైవజనుడు గెహజీని పంపిస్తే విషయం ఏంటో తెలుసా? వెళ్ళాడు గెహజీ, ఆ దండమును పట్టుకుని వెళ్ళాడు. అక్కడ రాస్తాడు కదా, అతడు ఆ దండము ఏ శబ్దము, ఆ కుమారుడు ఏ శబ్దము చేయకుండాను. అంటే గెహజీ కూడా ఏం చేయలేకపోయాడు? అద్భుతాన్ని చేయలేకపోయాడు. గెహజీ కూడా చనిపోయిన ఆ కుమారుని బ్రతికించలేకపోయాడు. అధికారం ఇవ్వబడింది, శక్తి ఇవ్వబడింది, ఆ కార్యమును చేయడానికి సకల విధములుగా అతడు యోగ్యుడు అని దైవజనుడు నమ్మాడు. కానీ గెహజీ ఏం చేయలేకపోయాడంటే ఆ పనిని చేయలేకపోయాడు. సహోదరి సహోదరుడా, సమస్త విధములైన వాటి మీద ప్రభు అధికారాన్ని ఇచ్చాడు. నీకు అధికారాన్ని ఉపయోగిస్తున్నావా? ఆ అధికారాన్ని ఉపయోగించి ఏ కార్యాలు చేశావు? ఎన్ని అద్భుతాలు చేశావు? ఎన్ని సూచక్రియలు చేశావు? ఆ ప్రభు ఇచ్చిన ఆ కృపను, ఆ తలాంతును ఉపయోగించి ఎంతమంది ఆత్మలను ఇప్పటికీ నువ్వు ప్రభు కొరకు సంపాదించగలిగావు? పేతురులాగా విఫలమైపోయావా? పేతురులాగా అధికారం ఉన్నప్పటికీ, గెహజీలాగా అధికారం ఇవ్వబడినప్పటికీ కార్యము చేయలేని వాడిగా మిగిలిపోయావా? అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను పునరుద్ధరించబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు రిస్టోర్ యూ. బలహీనుడిగా ఉన్న నిన్ను బలపరచబోతున్నాను. శక్తి లేనివాడిగా నిన్ను శక్తితో నింపబోతున్నాను. పేతురు దెయ్యమును వెళ్ళగొట్టలేకపోయాడు. ఎందుకని తెలుసా? అతడు వలల యొద్దకు ఎప్పుడో అప్పుడు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అన్న ఆలోచన బహుశా అతని మనసులో ఉండుండొచ్చు. లేకపోతే దేవుణ్ణి వెంబడిస్తున్నప్పటికీ ఇంకా లోకము అతనిలో పూర్తిగా చావకుండా ఉండొచ్చు. ఏమైనా ఉండొచ్చు. పేతురు అద్భుతం చేయలేకపోయాడు, ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోయాడు.
అధికారం ఇవ్వబడినప్పటికీ పేతురు ఇంకేం చేశాడో తెలుసా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 58వ వచనంలో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 58వ వచనం చదువుకుందాం. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి. చాలు యేసు ప్రభువాన్ని పేతురు ఎలా వెంబడించాడంట? దూరముగా వెంబడించాడు. పేతురు ఈ సందర్భంలో తప్ప ఎక్కడ కూడా ప్రభువుకి దూరముగా ఉన్నట్లుగా కానీ, దూరముగా వెంబడించినట్లుగా కానీ, దూరముగా ఆయనతో సంచరించినట్లుగా కానీ ఎక్కడ మనం చూడం. ఇక్కడ మాత్రమే మనం చూస్తాం. ఇక్కడ మాత్రమే పేతురు ప్రభుని దూరంగా వెంబడించినట్లుగా మనం చూస్తాం. ఎందుకో తెలుసా? ప్రభుని పేతురు దూరంగా వెంబడించడానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆయనతో కూడా ఉన్నావు, ఆయనతో కూడా తిరిగావు అని వారు అంటూ ఉంటుంటే పేతురుకి భయం వేస్తూ ఉంది. ఇతడు శిష్యుడు యేసుతో కూడా ఉన్నవాడు కదా, యేసుతో అద్భుతములు చేసినవాడు కదా, ఇతడు యేసుతో కూడా సినగోగులోను అక్కడను ఇక్కడను సమాజ మందిరంలోను తిరిగినవాడు కదా అని వారు అంటూ ఉంటుంటే పేతురు అంటున్నాడు, ఇదిగో ఆ యేసు ఎవరో నాకు తెలీదు. ఏ స్థాయికి వచ్చాడంటే పేతురు, ఏ స్థాయికి వచ్చాడో తెలుసా? యేసుతో అద్భుతములు, యేసుతో తిరిగినవాడు, యేసు శక్తిని, యేసు ప్రార్థన జీవితంలో ఆయన క్రియలు, ఆయన విశ్వాసము, ఆయన నిరీక్షణ ఎటువంటిదో చూసి కూడా ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? యేసు ఎవడో నాకు తెలీదు. ఏమండి, ఎవరో తెలియదంట? యేసు ఎవరో తెలీదు. నాకు ఇక్కడ ఒక విషయం అర్థం అవుతుంది ప్రిబిడ్లారా. కంఫర్ట్గా ఉన్నంత కాలము, సేఫ్టీగా ఉన్నంత కాలము పేతురు ఏం చేశాడు తెలుసా? ప్రభువుని వెంబడించాడు. ఏమండి, అంతా బాగున్నంత కాలము, అంతా బాగున్నంతసేపు పేతురు ఏం చేశాడంటే దేవుని వెంబడించాడు. కొంచెము ప్రతికూలత రాగానే, కొంచెము ఇబ్బంది రాగానే ఏమంటున్నాడు తెలుసా? యేసు ఎవరో నాకు, ఐ డోంట్ నో హూ ఈజ్ హీ, ఐ డోంట్ నో జీసస్. యేసు తెలియదు నాకు. ప్రియ క్రైస్తవ, ఓ విశ్వాసి, పరిస్థితులు బాగున్నంతసేపు యేసుని వెంబడించి, కొంచెము కుటుంబంలో ఇబ్బంది రాగానే, కొంచెము నువ్వుకున్న ఆ పరిస్థితులు కొంచెము ప్రతికూలంగా మారగానే పేతురు వలె యేసు ఎవరో తెలియదని తప్పుకునే క్రైస్తవుడిగా నువ్వు ఉండిపోతున్నావా? షడ్రక్ మేషక్ అబేద్నెగోను చూడు. నువ్వు గనుక ఈ పని చేయకపోతే, మొక్కకపోతే నిన్ను తీసుకువెళ్ళి అగ్నిగుండంలో వేస్తాం. అప్పుడేమన్నారు వారు ముగ్గురు కూడా? అమ్మో, అగ్నిగుండంలో వేస్తారా అంటే మేము చనిపోవాల్సి వస్తుంది కాబట్టి మొక్కేద్దాంలే, వెళ్ళిపోద్దాంలే. రాజీ పడలేదు. రాజీ పడే జీవితం కాదు వారిది. ఎందరైతే తన ఆత్మచేత నడిపించబడతారో, ఎందరైతే వాక్యానుసారమైన జీవితం కలిగి ఉంటారో, ఎందరైతే యేసు రూపమును కలిగి ఉంటారో వారెవరు కూడా తలవగ్గరు, వారెవరు కూడా రాజీ పడరు, వారెవరు కూడా వెను తిరగరు. యేసు కొరకు ప్రాణం పెడతారు కానీ యేసు కొరకు వెను తిరగరు. కానీ పేతురు అంటున్నాడు, యేసు ఎవరో నాకు తెలీదు. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగో అంటున్నాడు, రాజా, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరము ఇవ్వవలసిన పని మాకు. ఏమండి, ఏమి లేదంట. ఎవరితో అంటున్నాడు తెలుసా? దాదాపుగా ప్రపంచాన్ని, ఆ సమయంలో ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజు నెబుకద్నెజరు. దేశాలు ఆయన కింద ఉన్నాయి, అధికారులు, అండఖండ బలాలు, గుర్రములు, రథములు అతని కింద ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఒకవేళ షడ్రక్ మేషక్ అబేద్నెగో ఆ పని చేయకపోతే మరొక్షణము వారు అగ్నిగుండంలో ఉంటారు. అటువంటి శక్తి కలిగిన రాజుతో అంటున్నారు, ఇందును గురించి ప్రత్యుత్తరము ఇవ్వవలసిన అవసరం మాకు. అంటే మేము ఎందుకు మొక్కట్లేదో, ఎందుకు ఆరాధించట్లేదో, ఎందుకు అది చెయ్యాలో అని ఎక్స్ప్లెనేషన్స్ లేదు. మీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన పని మాకు లేదు. నువ్వేమి చేయాలనుకుంటావు అది చెయ్యి. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వెంటనే రాజుకి కోపం వచ్చింది. కోపంతో నిండిపోయాడు. ఆ అగ్నిగుండాన్ని ఏడంతలో చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? షడ్రక్ మేషక్ అబేద్నెగోను తీసుకువెళ్ళి అగ్నిగుండంలో వేయమంటున్నాడు. విసిరిన వారు కాలి బూడిదైపోయారు తప్ప అగ్నిగుండంలో ఉన్న వారికి ఏ హానియో లేదు.
యేసు మాట ప్రకారంగా చేస్తే ఏదైనా అపాయం కలిగిద్దేమో, ఏదైనా ఇబ్బంది కలిగిద్దేమో. యేసు మాట ప్రకారంగా నువ్వు చేస్తే సృష్టి మాట వింటది, అధికారులు మాట వింటారు, పరిస్థితులు మాట వింటాయి. ఏ అపాయము నీకు రాదు. యేసు మాట నీ వింటే యేసు కూడా నీతో ఉంటాడు, ఆయన కూడా నీతో ఉంటాడు, ఆయన సన్నిధి కూడా నీతో ఉంటుంది. దానియేలు చూడండి, దానియేలు కూడా అదే పరిస్థితి. ఒకవేళ నువ్వు ఆ పని చేయకపోతే నిన్న సింహాల గృహలో వేస్తాం. దానియేలు ఏం చేశాడు? చాలా అద్భుతమైన మాట ఏంటో తెలుసా? యథావిధిగా అతడు వెళ్ళి యెరూషలేము వైపు తలుపులు తీసి ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రార్థన కొరకు చనిపోవడానికి ఇష్టపడుతున్నాడు. చనిపోవడానికైనా ఇష్టమే, కానీ ప్రార్థన చేయడం మానేయడంట. మనమైతే ఏం చేస్తాం? ఎన్ని సాకులు చెప్తాం, ఎంత ప్రతికూలత, ఎన్ని ఆలోచనలు, ఎన్ని ఉద్దేశాలు. చిన్నదానికి కూడా. దానియేలు జీవితం మనకి మాదిరికరంగా ఉంది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు జీవితం మనకు మాదిరికరంగా ఉంది. ఈ పరిస్థితులున్న పేతురు జీవితం మాత్రము మనకు మాదిరికరము కాదు. పేతురు ప్రభుని దూరముగా వెంబడించాడంట. గెత్సేమనీ తోటలో యేసు ప్రభు వారు ఎత్తబడే ఆ సమయంలో దేవునితో కూడా దగ్గరగా ఉండి నడవలసిన పేతురు, దేవునితో కూడా ఉండవలసిన పేతురు ఎలా ఉంటున్నాడంటే దేవునితో దూరముగా ఉంటున్నాడంట. గెత్సేమనీ తోటలో కూడా యేసు ప్రభు వారు పేతురుని పిలిచి, పేతురు మెలకుగా ఉండి ప్రార్థన చేయి అని 2 సార్లు తడిమి లేపిన పేతురు మెలకుగా ఉండి ఏం చేయలేకపోయాడంటే ప్రార్థన చేయలేకపోయాడు పేతురు. నిద్రావస్థలోకి వెళ్ళిపోయాడు. ప్రియ సహోదరి, నిద్రమొత్తు, సోమరితనము నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. జాగ్రత్త. ఒక క్రైస్తవుడు సోమరివాడిగా నిద్రపోతుగా ఉండకూడదు. మెలకువ కలిగిన ఆత్మ కలిగిన వాడై ఉండాలి. యేసు ప్రభు వారిని పేతురు కూడా క్షమించండి, పౌలు కూడా తర్వాత దినాల్లో ఆయన సువార్తను ప్రకటించాడు. ఆయన నిజమైన దేవుడని అనేక చోట్ల ఆయన ప్రకటించి కొన్ని వేల మందిని ప్రభు కొరకు సంపాదించాడు. కొన్ని వందల మందిని శిష్యులుగాని చేసుకున్నాడు. ఎన్నోసార్లు పేతురికి బెదిరింపులు వచ్చాయి. ఎన్నోసార్లు పేతుర్ని చంపేస్తా ఉన్నారు, చెరసాల్లో వేశారు, కొరడా దెబ్బలు వేశారు, వస్త్రహీనత, ఎంత ప్రతికూలత ఏర్పడినప్పటికి కూడా ఏ రోజు కూడా పౌలు దేవుణ్ణి విడవలేదో, దేవునికి దూరమై బ్రతకలేదు. ఈ యొక్క పరిస్థితుల్లో మాత్రము పేతురు దూరముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పేతురు దూరంగా ఉండడానికి గల ఇంకొక కారణం ఏంటంటే ఆ వలని నిజముగా విడిచిపెట్టినట్లుగా నటిస్తూ ఉన్నారు. ఈ దినాల్లో చాలా మంది లోకమును విడిచిపెట్టాం, లోక అపేక్షలు విడిచిపెట్టాం, శరీర ఆశలను విడిచిపెట్టాం అని చెప్తూ ఉన్నారు, కానీ నిజంగా విడిచిపెట్టలే. చూడండి, మారు మనసు పొందిన 1 సంవత్సరం బాగానే ఉంటారు, 2వ సంవత్సరం వాడు బారులోను, సినిమా థియేటర్లోను, పాప క్రియలతో నిండిపోయిన ఆ చోట్ల కనబడతా ఉంటాడు. విడిచిపెట్టామని సాక్ష్యాలు చెప్పుకుంటాడు, కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు? పేతురు వలె విడిచిపెట్టాను అని చెప్తున్నాడు, కానీ నిజముగా విడిచిపెట్టట్లేదు. ప్రియ క్రైస్తవా, సహోదరి సహోదరుడా, నువ్వు నిజముగా విడిచిపెట్టావా? లేకపోతే విడిచిపెట్టినట్లుగా ఉండి మరలా దాని యొద్దకు వెళ్ళిపోయి ఆలోచనలు కలిగి ఉన్నావా? అయితే నువ్వు అద్భుతాలు చేయలేవు, అద్భుతాలు పొందుకోలేవు, ప్రభుని దగ్గరగా వెంబడించలేవు. అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటున్నాడు, తిమోతి నాతో కూడా శ్రమపడు. ఎప్పుడు శ్రమ పడతావు తెలుసా? దేవునికి దూరంగా ఉన్నప్పుడు శ్రమ పడలేవు, సుఖాన్ని కోరుకుంటావు. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తావు. అప్పుడు దేవుని పని చేయలేవు, శ్రమ పడలేవు. దేవుని దగ్గరగా నీవు రావాలి. దేవుని రూపము చేత నీవు ఆవరించబడి ఉండాలి. క్రీస్తు స్వరూపము నీలో కనబడాలి. అప్పుడే ప్రభుకి దగ్గరగా నువ్వు వెళ్ళగలవు. అందుకని కీర్తనకాడు అంటాడు కదా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఒక రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఫుడ్ తిన్నావు, అది నీకు బాగా నచ్చింది, అప్పుడు ఏం చేస్తావు? ఎప్పుడు కూడా అక్కడికి వెళతావు, దాన్ని విడవు. అలాగే ప్రభువుని కూడా ఉత్తముడు, ఆయన ఉత్తముడు,
ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన అద్భుతములు చేయగలిగిన వాడు, ఆయన అత్తుకునేవాడు, ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఇవన్నీ కూడా నువ్వు రుచి చూస్తే ఎప్పుడు కూడా ఆయన విడిచి వెళ్ళిపోవు, ఎప్పుడు కూడా ఆయనకు దూరమై ఉండవు, ఎప్పుడు కూడా ఆయనకు వేరుగా నువ్వు బ్రతకవు. సహోదరి సహోదరుడా, పేతురు ఎలా చేశాడంటే ప్రభుకు దూరముగా బ్రతికాడంట. ఓ క్రైస్తవ విశ్వాసి, ప్రభుకు దూరంగా బ్రతికే సమూహంలో గుంపులో నీవు ఉన్నావా? ప్రభువుని దూరంగా వెంబడించే దానిగా ఉన్నావా? దూరంగా చేస్తున్నావా? ప్రభు దగ్గరికి రావాలి. నువ్వు ప్రభు స్వరూప్యము కలిగి ఉండాలి, ప్రభు రూపము కలిగి ఉండాలి, ప్రభు జీవించిన ఆ జీవితమును కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు బలమైన కార్యములు చేయగలవు. పేతురు ఒకటి దెయ్యాన్ని వెలగొట్టలేకపోయాడు, అంటే అద్భుతం చేయలేకపోయాడు. 2 ప్రభుని దూరంగా వెంబడించాడు. ఇంకొక మాట చెప్పనా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. త్వరగా వెళదాం. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే చాలు. ఇంకొక సందర్భం ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ కూడా మనకు కనబడుతున్న వ్యక్తి పేతురే. ఒకరోజు యేసుక్రీస్తు వారు శిష్యుల్ని, మీరు అద్దరికి వెళ్ళండి, నేను మీ వెనక వస్తాను అని చెప్పి ఆయన ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. కానీ శిష్యులు వెళుతున్న ఆ దోణె కొంత ప్రతికూలతకు గురైంది, కొంచెము ఇబ్బంది దానికి ఏర్పడింది. అప్పుడు ఏం చేశాడో తెలుసా? యేసు ప్రభు వారు వారిని రక్షించడానికి నీళ్ల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ద వన్ అండ్ ఓన్లీ మ్యాన్ హూ వాక్డ్ ఆన్ ద వాటర్. ఈ విశ్వంలో నీటి మీద నడిచిన వ్యక్తి ఒకడే, అతడు యేసు. ఆ తర్వాత పేతురు నీళ్ల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. నీళ్ల మీద నడవడానికి అది సౌకర్యవంతమైనది కాదు, అది సపోర్ట్ చేయదు. నీళ్ళలో ఎవడైనా కాలు వేస్తే ఆ కాలు నీళ్ళలోకి దిగిపోతుంది తప్ప ఆ నీళ్ళ మీద నడిచే అవకాశం ఉండదు. ఒక మాట చెప్పునా, నిన్ను రక్షించడానికి ప్రభు ఎలాగైనా నీ వద్దకు వస్తాడు. అది అవసరమైతే అగ్ని ఆర్పి నీ దగ్గరికి వస్తాడు, అవసరమైతే నేల మీద నడుచుకుంటే నీ దగ్గరికి వస్తాడు. ప్రభు ఎలాగైనా నీ దగ్గరికి వస్తాడు నిన్ను కాపాడడానికి. ఎందుకంటే ఆయన నిన్ను తన అరచేతుల్లో చెక్కుకున్నాడు. ఏమండి, అరచేతుల్లో బొమ్మ వేసుకుంటే ఏమవుతుంది? ఒక పెన్తోనో స్కెచ్తో వేసుకుంటే కొన్ని రోజుల్లో చెరిగిపోతుంది. అది చెక్కుకుంటే ఎప్పటికీ ఉంటుంది. ప్రభు మనందరికీ కూడా ఆ సిలువ యాగము చేసి నన్ను మనందరినీ కూడా తన అరచేతిలో చెక్కున్నాడు. ఆయన నిన్ను విడువడు, ఆయన ఎడబాయడు. ముదిమి వచ్చే వరకు కూడా ఆయన ఎత్తి పట్టుకుంటాడు. నో డౌట్. ఎంత ప్రతికూలత, ఎన్ని ఇబ్బందులు, ఎంత నిరాశ నిస్పృహల మధ్య నీవున్న యేసుని దగ్గరికి వస్తాడు. నీవున్న పరిస్థితి నుండి ప్రభు నిన్ను విడిపిస్తాడు. అయితే యేసు ప్రభు వారు నీళ్ళ మీద నడుస్తూ ఉంటుంటే పేతురు అంటున్నాడు, ప్రభువా నీవే యేసు అయితే నేను కూడా ఏం చేస్తాను? నీళ్ళ మీద నడుస్తా. అంతకంటే ముందు అక్కడ ఒక మాట ఉంది. వారు భయపడ్డారంట. ఏమంటున్నారు? యేసు ప్రభువుని చూసి అమ్మో దయ్యమో, అమ్మో భూతమో ఆయన ఏం చేస్తున్నారు అంటే, పేతురు మరి శిష్యులు కూడా యేసు ప్రభు వారిని గుర్తుపట్టలేకపోతున్నారు. మనకి బాగా పరిచయం ఉన్న వ్యక్తి అది అలా కన్ను చూపు మేరలో ఉండగానే అతడు ఎవరో, అతని పేరేంటో మనం చెప్పేయగలం. కానీ దూరముగా ఉన్న యేసుని చూశారు, కానీ వారు యేసు అని గుర్తించలేకపోయారు. ఒక చాట అంటారు, అమ్మో గాలి తుఫాను ఇతనికి లోబడుతున్నాయి, ఈయన ఎవరో. యేసు ఎవరో కూడా తెలియకుండానే వారు వెంబడించేసినట్లుగా మనకు కనబడుతున్నట్లేదు. ఆలోచించండి. నీవే నా యేసు అయితే నేను కూడా నేల మీద నడుస్తా. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆఫ్టర్ ఆల్ నువ్వు మనిషివి, నేను దేవుని కాబట్టి నేల మీద నడుస్తున్నా అని అన్నాడా? బహుశా పేతురు విశ్వాసము దేవుడికి బాగా నచ్చుండొచ్చు. ఆ సమయంలో పర్టికులర్లీ ఆ సందర్భంలో నడవమన్నాడు, నడుస్తున్నాడు. నడిచిన కొద్ది క్షణాలకే ఏమైపోయాడంట? మునిగిపోయాడు. మునిగిపోయాడు. అదేంటి? అక్కడ ప్రక్కన ప్రభు నడుస్తున్నాడుగా. మునిగిపోతే ఏం చేయాలి?
ఇద్దరు మునిగిపోవాలి. కానీ ఒకరు మునిగిపోకుండా ఒకరు మునిగిపోయి ఇంకోళ్ళు నడుస్తున్నారు. కారణం ఏంటంటే పేతురు గాలి వైపు చూశాడు. ఎటువైపు చూశాడు? తుఫాను వైపు చూశాడు, ప్రతికూలత వైపు చూశాడు. దేవుని వైపు చూడలేదు. దేవుని వైపు చూసినంతసేపు పేతురు చాలా చక్కగా నడిచాడు. గాలి అతను ఏమీ చేయలేకపోయింది, తుఫాను అతను ఏమీ చేయలేకపోయింది, ప్రతికూలత అతను ఏమీ చేయలేకపోయింది. యేసును చూసినంతసేపు. ఎప్పుడైతే అతడు యేసు వైపు కాకుండా పరిస్థితుల వైపు చూశాడో, గాలి వైపు చూశాడో, తుఫాను వైపు చూశాడో, అతడు మునిగిపోయాడు. సహోదరి, సహోదరుడా, నిరాశల్లో నువ్వు వెళ్ళిపోవడానికి, నిస్పృహంలోకి నువ్వు వెళ్ళిపోవడానికి, అపజయములోకి నువ్వు వెళ్ళిపోవడానికి, నష్టాల్లోకి నువ్వు వెళ్ళిపోవడానికి, ఇబ్బందుల్లోకి వెళ్ళిపోవడానికి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో నువ్వు వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా? యేసు వైపు కాకుండా మరోవైపు నీ దృష్టి మరలింది. నీ దృష్టి యేసు మీద ఉండాలి. నీ దృష్టి అంతా కూడా ఆయన మీదే నువ్వు నిలుపుకోవాలి. అప్పుడే నీవు ప్రతికూలతను జయించగలవు. అప్పుడే అనారోగ్యాన్ని ఓడించగలవు. లాభాల్ని, నష్టాన్ని సైతము లాభముగా చేయగలవు. అప్పుడే ఏ కార్యమునైనా చేయగల శక్తి నీకు అనుగ్రహించబడుతుంది. యేసును చూస్తే చాలు. యేసును చూస్తే చాలు. ఎక్కడ లేని అపరిమితమైన శక్తి మనల్ని ఆవరించుతుంది. యేసు శక్తి కలిగిన వాడు. ఆయన చూస్తే చాలు ఎటువంటి పనినైనా చేయాలని ఆశ మనలో కలుగుతుంది, ఆకాంక్ష మనలో కలుగుతుంది. యేసు నేల మీద నడుస్తూ ఉండడం పేతురు చూశాడు. పేతురు ఏమన్నాడు తెలుసా? నేను కూడా నడుస్తాను. రైట్, వాట్ వండర్ఫుల్ వర్స్ ఇట్ ఈస్. ఎంత అద్భుతమైన వచ్చిన. కానీ పేతురు కొంచెము దూరము నడిచి మునిగిపోయాడు. ఏమండి, కొంచెము దూరము నడిచి మునిగిపోయాడు. కారణం ఏంటంటే అతడు దేవుని వైపు కాకుండా వేరే యొక్క దాని వైపు తన దృష్టి మరలింది. ప్రియబిడ్డ, సహోదరి, సహోదరుడా, క్రైస్తవుడా, యేసు వైపు చూస్తూ నువ్వు నడుస్తున్నప్పుడు, దేవుని వైపు నువ్వు చూస్తే ఈ క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు, ఈ పరుగు పందెంలో నీవు ఉన్నప్పుడు నీకు అనేకమైన డెస్టినేషన్స్, గమ్యాలు కనబడతా ఉంటాయి. అనేకమైనవి నీకు కనబడుతూ ఉంటాయి. ప్రతికూలతలు కనబడుతూ ఉంటాయి, ఆశలు కనబడుతూ ఉంటాయి, అపేక్షలు కనబడుతూ ఉంటాయి, ఎన్నో సుఖానుభవాలు కనబడుతూ ఉంటాయి. వేటి వైపు నువ్వు చూడకూడదు. ఒకవేళ చూసావు అంటే నువ్వు మునిగిపోయినట్లే. ఒకవేళ చూసావు అంటే నువ్వు పడిపోయినట్లే. అపవాది నీ దృష్టిని మరలించడానికి, నిన్ను డైవర్ట్ చేయడానికి వాడు సకల విధాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా ఆదాము అవ్వను మోసం చేసినట్లు కానీ, సౌలును మోసం చేసినట్లు కానీ, గెహజీని మోసం చేసినట్లు కానీ, అకాని మోసం చేసినట్లు కానీ, అననీయ సప్పెర్యాన్ని మోసం చేసినట్లు కానీ, వాడు నిరంతరము నిన్ను నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. అందుకనే పేతురు అంటున్నాడు, ఇదిగో నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను. ఓ క్రైస్తవుడా, నీకు ఒక గురి ఉండాలి. ఒక గురి లేకపోతే ఎడబడిదాడు పరిగెడతా ఉంటావు. అపోస్తలుడైన పౌలు గురి మాత్రమే కాదు, నా దృష్టి గురి మీద నిలుపుతున్నా అంటున్నాడు. నీ దృష్టి దేని మీద నిలపాలి? గురి ఉంటే సరిపోదు, ఒక గమ్యం ఉంటే సరిపోదు. నీ ఆలోచన, నీ ఉద్దేశాలు, నీ తలంపులు అన్ని దాని మీద ఉండాలి. పేతురు ఎక్కడ డైవర్ట్ అయినట్లుగా కానీ, క్షమించండి, పౌలు ఎక్కడ డైవర్ట్ అయినట్లు కానీ, ఎటువైపు తిరిగినట్లుగా కానీ, అతని గురి కాకుండా, అతని ఫోకస్ కాకుండా, ప్రభు అతను ఎందుకు నియమించాడు, ఎందుకు పిలిచాడు, ఆ పిలుపుకు తగిన జీవితం కాకుండా వేరే జీవితము ఎన్నడూ పౌలు జీవించలేదు. కారణం ఏంటో తెలుసా? పౌలుకి వేరే గమ్యం లేదు. యేసు వైపే చూస్తూ పౌలు తన జీవితాన్ని కొనసాగించాడు. అందుకని అంత గొప్ప సేవ చేయగలిగాడు, జీవ కిరీటాన్ని పొందుకున్నాడు. పౌలు ఒక మాట అంటాడు, ఈ ప్రపంచంలో పౌలు తప్ప ఎవడు కూడా ఆ మాట చెప్పలేడు. నేను క్రీస్తు పోలి నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి నడవండి. వాక్యాన్ని బోధిస్తాను. నేను కూడా ఈ మాట చెప్పడానికి నాకు శక్తి చాలదు. ఈ విశ్వంలో ఎదురో ఒకటి, యేసు ప్రభు వారు నన్ను పోలి నడవండి అన్నాడు. రెండోది పౌలు అన్నాడు, నేను యేసు పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడవండి. యేసు ఏ స్వరూపము కలిగి ఉన్నాడో, యేసు ఏ క్రియలు కలిగి ఉన్నాడో, ఏ ఆత్మీయ జీవితం కలిగి ఉన్నాడో, అదే స్థితి, అదే ఎవరు కూడా కలిగి ఉన్నారు తెలుసా?
పౌలు కలిగి ఉన్నాడు. సహోదరి సహోదరుడా, పేతురు ఇక్కడ విఫలమైనట్లుగా, మరొకసారి ఫెయిల్ అయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అవిశ్వాసము చేత నింపబడి మునిగిపోయాడు. అక్కడ ఒక మాట ఉంటుంది, ఏమన్నాడు తెలుసా? పేతురు మునిగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? పేతురుతో ప్రభు అంటాడు, ఓ అల్ప విశ్వాసి, నువ్వు ఎందుకు సందేహిస్తున్నావు? సహోదరి, ఒకసారి చూడండి, ఒకసారి ఈ మాటను చూడండి. పేతురు మునిగిపోవడానికి గాలి కారణము కాదంట, తుఫాను కారణము కాదంట, లేకపోతే ఏ ఇతర కారణాలు కాదంట. పేతురు మునిగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? అతని సందేహము, అతని అల్ప విశ్వాసం. ఏమండి, అలా ఆ పరిస్థితి రావడం చేత, ఆ వ్యక్తి చేత, లేకపోతే దాని చేత, దీని చేత నేను నష్టపోయానండి. కాదు, నువ్వెప్పుడు అలా నష్టపోవు. నీ అల్ప విశ్వాసము, నీ సందేహము, నీ అవిశ్వాసమే నేను కృంగదీస్తుంది, నేను పాడు చేస్తుంది. పేతురుని కింద పడేయడానికి, పేతురు మునిగిపోవడానికి కారణం కూడా అదే. దెర్ ఇస్ నో స్టాండర్డ్ ఫెయిత్ ఇన్ పీటర్. పేతురులో సరైన విశ్వాసము, ఒకటేమో అద్భుతములు చేయలేకపోయాడు, రెండు యేసు ప్రభు వారిని దూరంగా వెంబడించాడు. నీకోసం నా ప్రాణాన్ని ఇస్తాను కానీ నేను విడిచి వెళ్ళను అన్నాడు. కానీ ఏం చేశాడంట? దూరముగా వెంబడించాడు. మూడేమో దేవుడు నడవమన్నప్పటికీ కూడా ఏం చేయలేకపోయాడంటే అల్ప విశ్వాసంతో నింపబడి మునిగిపోయాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తా ఉన్నాను. లూకా సువార్త 22వ అధ్యాయము 56వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండేనని చెప్పెను. అందుకు పేతురు అమ్మాయి, నేను అతనిని ఎరుగనెను. చాలు. హీ డినైడ్ జీసస్. యేసు ప్రభు ఎవరో తెలియదని చెప్తా ఉన్నాడు. యేసు ఎవరో అతనికి తెలియదంట. ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నాడు పేతురు. ఇలాంటి జీవితము జీవించాడు గనుకనే మరలా వలల యొద్దకు వెళ్ళాలనే మనస్సు అతనికి కలిగింది, మళ్ళా వల వేయాలనే మనస్సు అతనికి కలిగింది. సరే, మూలవాక్యంలోకి చూసినట్లయితే 21వ అధ్యాయం యోహాను సువార్త 3వ వచనం మనం చూస్తే, పేతురు వెళ్ళాడు, వల వేశాడు, కానీ ఆ రాత్రి వారికి ఏమీ దొరకలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసులో జీవించి పరలోక ఫలమును రుచి చూచి ఆయన ఆత్మను పొందుకుని, ఆయన అభిషేకాన్ని పొందుకుని, ఆయన పరిచర్యలో పాల భాగస్తుడై ఉండి ఓ విశ్వాసిగా, క్రైస్తవుడిగా పేరు పొందుకుని లోకంలోకి వెళ్ళిపోయావా? ఏదో కలిగిద్దని, ఏదో పొందుకుంటావని, ఏదో లాభము చేకూరుద్దని, సంతోషముగా ఉంటానని వెళ్ళిపోయావా? అయితే నీకు ఒక మాట చెప్తున్నాను, నీకు ఏమీ అక్కడ దొరకదు. ఉన్నది కూడా నష్టపోవాల్సిన పరిస్థితి నీకు ఏర్పడుతుంది. పేతురు వల వేశాడు, కానీ ఏమీ వారికి దొరకలేదంట. అక్కడ ప్రభు అంటాడు, ఆడ ప్రభు వారికి ప్రత్యక్షమయ్యి, పేతురు నీ కుడి ప్రక్కన వల వేయమనగానే 6వ వచనంలో చూడండి, లేదా నేను వారితో చెప్పిరి, అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కన వల వేయడని మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల పిగిలిపోతా ఉంది. ఏమండి, పేతురు యేసుని విడిచి వెళ్ళిపోయాడు కదా, యేసు ఎవరో తెలియదు అన్నాడు కదా, యేసును దూరంగా వెంబడించాడు కదా, దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాడు కదా, అవిశ్వాసంతో ఉండిపోయాడు కదా. పేతురులాగా ప్రభు వదిలేలా, నన్ను విడిచి వెళ్ళిపోయిన వారితో నాకేంట్లే అనుకోలా. సహోదరి సహోదరుడా, నువ్వు ఆయన గాయాలు రేపిన వాడువైనా, ఆయనకు దూరం అయిపోయిన వాడువైనా, ఆయన ఆత్మశక్తిని పొందుకుని ఇప్పుడు పొందుకోలేని వాడిగా ఉండినా, ఆయన బాహువాటంగా నటు వీధుల్లో సిలువ వేసే స్థితిలో, విశ్వాసంలో, క్రియలో నీవు ఉన్నప్పటికీ ప్రభు నీ ఆత్మీయ జీవితాన్ని ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధరించబోతున్నాడు. ఆయన నీ ఆత్మీయ జీవితాన్ని రీస్టోర్ చేయబోతున్నాడు. సంసోనుని జ్ఞాపకం చేసుకుని ప్రభు ఎలా మరలా ఆత్మ చేత నింపాడో అటువంటి ఆత్మ నీకు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు పేతుర్ని ప్రభు రీస్టోర్ చేయడం ప్రారంభించాడు, పునరుద్ధరిస్తూ ఉన్నాడు. పేతుర్ని ఇదిగో వల వేసి విస్తారమైన చేపలు పడేలాగా చేశాడు. ఆ తర్వాత కాలంలో చూడండి,
ప్రభు అడుగుతున్నాడు పేతురు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు పేతురు ఏం చెప్పాడు తెలుసా? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? నీవు నా మందను మేపు. చూడండి, ప్రభు మందను మేపడానికి ఏం కావాలంట? ఏ అర్హత కావాలంట? ప్రభు పరిచర్య చేయాలంటే డిగ్రీలో, పట్టానో, చదువో, జ్ఞానం అవసరంలా. ప్రభువుని ప్రేమించే స్థితి నీకుంటే చాలు, నువ్వు దేవుని పని చేయడానికి అర్హుడవే. సహోదరి సహోదరుడా, మనం చూసినట్లయితే పేతురు ప్రభు పునరుద్ధరించిన రెండో సందర్భాన్ని కూడా మనం చూసాం. ఆ తర్వాత చూడండి, పేతురు దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత ఒక్క ప్రసంగంలోనే 3000 మందిని మార్చినట్లుగా మనం చూస్తాం. ఏ దయ్యాన్ని అయితే వెళ్ళగొట్టడంలో ఒకసారి పేతురు విఫలమయ్యాడో అటువంటి దయ్యాల్ని కొన్ని వేల, వందల సంఖ్యలో వెళ్ళగొట్టాడు. ప్రభు ఎవరో తెలియదన్న పేతురు ప్రభు కొరకు తలకిందులుగా వేలాడి మరణించాడు. ప్రభు కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికని ఇష్టపడ్డాడు. విశ్వాసం లేని పేతురు అనేకులు విశ్వాసాన్ని నింపాడు. ఎందుకంటే యేసు పేతుర్ని పునరుద్ధరించాడు. యేసు నిన్ను కూడా అట్టి స్థితిలోకి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. యేసు నిన్ను, నన్ను, మనందరిని కూడా రిస్టోర్ చేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మీరు నిన్న స్థలాల్లోనే తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషము మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషము మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిజమేనయ్యా, అధికారం ఉన్నప్పటికీ, నీ కుమారుడిగా, కుమార్తెగా పిలువబడుతున్నప్పటికీ, ఒక విశ్వాసగా నిలబడబడుతున్నప్పటికీ పేతురు వలె కార్యాలు చేయలేని జీవితంలో నిండిపోతున్నానయ్యా. పేతురు వలె అద్భుతములు చేయలేని జీవితంలో నిండిపోతున్నానయ్యా. పేతుర్ని జ్ఞాపకం చేసుకుని రీస్టోర్ చేసినట్లుగానే నన్ను కూడా రీస్టోర్ చేయవా ప్రభువా. ప్రేమ కలిగిన దేవా, ఒకసారి నా ఎడల కృప చూపించవా. నిజమేనయ్యా, పేతురు కంఫర్ట్గా అంత బాగున్నంతసేపు వెంబడించాడు. కొంత ప్రతికూలత రాగానే నేను వెంబడించలేదు, దూరంగా వెంబడించాడయ్యా. నిజం కూడా నాది కూడా అదే పరిస్థితి ప్రభువా. నాది కూడా అలాంటి జీవితమే ప్రభువా. అలా కాదు ప్రభువా, నీకు దగ్గరగా ఉండి నీతోనే పట్టుకుని, నీ చెయ్యి పట్టుకుని నడిచే ఆత్మీయ జీవితంలో నన్ను నడిపించు ప్రభు అని ప్రార్థన చేయండి. ప్రభువా, నీతో ఎటువంటి పరిస్థితులైనా నడిచే విశ్వాసము, దృఢమైన విశ్వాసము, స్థిరమైన విశ్వాసము నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేయండి. ఎటువంటి పరిస్థితులైనా వెను తిరగక నేను యేసు కుమారుని, యేసు కుమార్తెని చెప్పి ముందుకు వెళ్ళిపోయి రోషము కలిగిన ఆత్మీయ జీవితం నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన పరిశుద్ధ దేవానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. మరో విశ్రాంతి దినపు ఆరాధనలో ఈ విధంగా పాలు పొందడానికి మీరు ఇచ్చిన ఈ కృపను, ఈ ధన్యతను బట్టి నా హృదయం అంతటితో నేను స్తుతిస్తా ఉన్నాను. ఎత్తబడిన వాక్యము మంచి నేల మీద పడిన విత్తనాలు ఫలించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవా, ఎంతమంది అయితే పేతురులాగా మళ్ళీ వెన తిరిగి వెళ్ళి ఆ ప్రాచీన స్వభావము, ప్రాచీనమైన ఆ వ్యక్తిలోకి వెళ్ళిపోయి ఆ ప్రాచీన బ్రతుకు ఎంతమంది అయితే బ్రతుకుతున్నారో వారందరూ మరలా నవీన స్వభావము ధరించి రోషము, పట్టుదలతో కూడిన ఆత్మీయ జీవితంలో జీవించుదురుగా కానీ సేవకుడిగా నేను ప్రార్థిస్తున్నాను. పేతుని రీస్టోర్ చేసినట్లుగా, పునరుద్ధరించినట్లుగానే మా వాక్యం వినిన వారందరినీ కూడా చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రతి మాట గోడ మీదకి వ్యాపించినంత అభివృద్ధిని మీరు అనుగ్రహించండి. విన్న వాక్యానుసారమైన జీవితము బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో వారందరికీ నీ దీవెన, ఆశీర్వాదములు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, ప్రతికూలతల నుండి బిడ్డలను విడిపించండి, అనారోగ్యాల నుండి విడిపించండి. ఎంతోమంది ఎంతో భయంకరమైన పరిస్థితుల చేత కొట్టుమిట్లాడుతున్నారయ్యా. మరణ భయముతో చావు బ్రతుకుల మధ్య ఎంతోమంది ఉంటున్నారయ్యా. ఆక్సిజన్ అందక, ట్రీట్మెంట్ అందక, మెడిసిన్స్ అందక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారయ్యా. ఎంతోమంది దైవజనులు తమ ప్రాణాన్ని విడుస్తున్నారయ్యా. ఈ పరిస్థితులన్నిటి నుండి మా బిడ్డలందరినీ కూడా ఈ ప్రపంచాన్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ ప్రపంచంలో గొప్ప నెమ్మది త్వరగా మీరు కలిగించమని ప్రార్థిస్తున్నాం.
మా సంఘాల చుట్టూ, పరిచయ చుట్టూ నీ కాపుదల కంచె ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ వారమంతా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, మేలుకరంగా పోషించండి. తినడానికి ఆహారము, వేసుకోవడానికి వస్త్రాలు, ఆయా ఏది కూడా కొదువు లేకుండా మా బిడ్డలను సమృద్ధిగా మీరు పోషించండి. ఈ భయంకరమైన పరిస్థితులు కూడా కొంతమంది ఉద్యోగాలు, వ్యాపారాలు చేయాల్సిన పరిస్థితి కలిగి ఉండగా మా బిడ్డలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీరు సహాయించండి. మరలా మేము కలుసుకునేంత వరకు నీ కృపా, దీవెన, సమాధానము మా అందరికీ మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరమందు నెరవేరినట్లు భూమి నెరవేరును గాక. మనుదిన ఆహారం మాకు దయచే, మరణుసులు క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించండి, మమ్మల్ని శోధక దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రార్థించిన మనవలన్నిటికీ ఇలావి కార్యక్రమంలో పాలు పంపులు పొందిన బిడ్డలకును ఈ ఉదయకాలం సందేశం అందించిన తన దాసునికి, సంఘము సహవాసం అంతటికి ప్రభు కృప సదాకాలము తోడయ్యండి, సంరక్షించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జై, సిలువ రక్తమే జై, అపవాదికనంత నాశనం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఈ లైవ్ కార్యక్రమంలో పాపులు పొందిన మిమ్మల్ని అందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం ప్రియులరా. దయచేసి విశ్వాసులు, దైవ సేవకులైనటువంటి వారందరూ కూడా మరి ప్రత్యేకంగా ప్రపంచంలో కలుగుతున్న విపత్తు నుండి ప్రభు విడిపించి అనేకులను స్వస్థపరుచున్నట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకుంచుకుని ప్రార్థన చేయండి. దేవుడు మనకిచ్చి నిలువైన సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా వాక్యముతోనూ ప్రార్థనతోనూ ప్రతి వారి కుటుంబాన్ని కట్టుకోవలసిందిగా మీకు మనవి చేస్తున్నాం. ప్రభు కృపను బట్టి మరలా వచ్చే వారం ఇదే సమయానికి లైవ్ కార్యక్రమం మనం కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.